జర్నీ అయితే హ్యాపీగా జరిగింది. అనుకున్నట్లుగా సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఈ రోడ్లు, ట్యాంక్ బండి మీద ప్రయాణం మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. పొద్దున్నే ఇంటికి రాగానే శనివారం కదా, నాకు 9 శనివారాలు రామదేవుని వ్రతం ఉంది. ఇక్కడ కూడా ఆ పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా 8వ వారం హ్యాపీగా జరిగిపోయింది. భోజనాలు అవి అయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి అనే ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఆలయము, దాని పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి మనసుకి. ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంది, దాన్ని కూడా దర్శించుకున్నాము. అలాగే ఇక్కడ స్వామివారి చీరలు వేలమేస్తూ ఉంటే కొంచెం సేపు దాన్ని కూడా మేము ఆస్వాదించాము. మేము ఎక్కువగా ఇంతేనండి. ఈ ఆలయాలు సందర్శన, లేదంటే ఇంట్లో కూర్చొని శ్లోకాలు, పద్యాలు నేర్చుకోవడం, దేవుని విషయాలు మాట్లాడుకోవడం, వీటికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. షాపింగ్లు అవి చేస్తాం, కానీ మా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికే. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో శనివారం సంత జరుగుతూ ఉంటే కూరలు, పండ్లు, అలాగే ఇంటికి కావాల్సిన వేరే చిన్న చిన్న సామాన్ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాము. సో మా ఫస్ట్ డే హైదరాబాద్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.